నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి. వెల్కమ్ బ్యాక్ టు శ్రావణీస్ కిచెన్. ఈరోజు మన ఈ వీడియోలో సూపర్ హెల్దీ క్యారెట్ జ్యూసెస్ని 2 విధాలుగా చూపించబోతున్నాను. ఇంట్లోనే మనం ఈ క్యారెట్ జ్యూస్ని చాలా టేస్టీగా చేసుకోవచ్చు. అలాగే మనందరికీ తెలుసు క్యారెట్ ఒక పోషకాలకని. రోజు ఒక క్యారెట్ని నమిలి తిన్నా లేదా ఇలా జ్యూస్లా తీసుకున్నా ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాల్ని కలిగిస్తుంది. సో నాకు నచ్చిన బెస్ట్ వేలో 2 రకాల క్యారెట్ జ్యూస్ని ఈరోజు ఈ వీడియోలో మీతో షేర్ చేస్తున్నాను. ఈ 2 రకాల క్యారెట్ జ్యూస్లు ఆరోగ్యానికి చాలా మంచిది, అలాగే చాలా రుచిగా ఉంటాయి. మీరు ఒక్కసారి ట్రై చేసి చూడండి, క్యారెట్ జ్యూస్ కూడా ఎంత బాగుంటుందా అనిపిస్తుంది. మరి లేట్ చేయకుండా హెల్దీ అండ్ టేస్టీ సింపుల్గా చేసుకునే ఈ క్యారెట్ జ్యూస్ని ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం రండి. మన ఫస్ట్ క్యారెట్ జ్యూస్ కోసం ఒక 2 క్యారెట్స్ని తీసుకోండి. ఒక గ్లాస్ జ్యూస్ చేయడానికి ఇక్కడ నేను 2 క్యారెట్స్ని తీసుకున్నాను. పెద్దగా ఉంటే ఒకటి తీసుకునైనా చేయొచ్చు. ముందుగా క్యారెట్ని కడిగి పీల్ ఆఫ్ చేసేసి కట్ చేయండి. క్యారెట్తో మనకు కలిగే ప్రయోజనాలు అన్నీ ఇన్ని కాదు, ఇందులో పోషకాలు చాలా ఎక్కువగా ఉంటాయి. అలాగే ఇన్ఫెక్షన్, క్యాన్సర్ వంటి మహమ్మారి రాకుండా మనల్ని కాపాడుతుంది. సో ఇలా బాగా కట్ చేసిన ఇవి సుమారు 1 కప్పు వరకు ఉంటాయి. మీకు కొలిచి కూడా చూపిస్తాను. మీరు ఒక్కరికి జ్యూస్ చేస్తున్నట్లయితే ఇలా 1 కప్ వరకు తీసుకొనైనా చేయొచ్చు. చూడండి, మనం కట్ చేసినవి 1 కప్ వరకు వచ్చాయి కదా. ఇప్పుడు వీటిని మిక్సర్ జార్లోకి తీసుకోండి. అలాగే ఇక్కడ నేను ఇందులో వేయడానికి ఒక అరగంట ముందుగానే 6 బాదాంలను 7-8 కాజులను నానబెట్టాను. బాదంలో ఉన్న పొట్టును తీసేసి తీసుకోండి. కాజును మనం ఎలా అయితే నానబెట్టామో నీళ్ళతో సహా తీసుకోండి. అలాగే స్వీట్నెస్ కోసం ఇక్కడ నేను 1 టేబుల్ స్పూన్ తేనెను తీసుకుంటున్నాను. మీరు కావాలంటే తేనెకి బదులుగా 1 టేబుల్ స్పూన్ చక్కెరనైనా లేదా బెల్లమైనా తీసుకోవచ్చు. అలాగే మంచి ఫ్లేవర్ కోసం ఒక 2 యాలకులను తీసుకోండి. మీకు యాలకుల ఫ్లేవర్ వద్దనుకుంటే స్కిప్ చేసైనా చేయొచ్చు. ఇప్పుడు ఇందులోకి 1 కప్పు నీళ్లను కొంచెం కొంచెంగా వేస్తూ బాగా గ్రైండ్ చేయండి. ఇక్కడ నేను ముందుగా 1/2 కప్పని నీళ్లను తీసుకొని ఇలా మెత్తగా రుబ్బి తీసుకున్నాను. ఇప్పుడు మిగతా 1 కప్పు నీళ్లను తీసుకొని మరొకసారి బ్లెండ్ చేసి తీసుకోండి. ఇలా చేయడం వలన క్యారెట్ చక్కగా నలిగి జ్యూస్ అంతా బాగా వస్తుంది. సో మరొకసారి బాగా గ్రైండ్ చేశాక మీరు కావాలంటే ఈ జ్యూస్ని ఇలాగే గ్లాస్లోకి తీసుకునైనా తాగేయచ్చు. కానీ మనకు తాగేటప్పుడు లైట్గా ఇంకా టేస్టీగా అనిపించడానికి నేను ఈ జ్యూస్ని ఫిల్టర్ చేసి తీసుకుంటున్నాను. ఇలా ఫిల్టర్ చేయడం అనేది ఆప్షనల్ అండి. మీరు కావాలంటే ఇలా ఫిల్టర్ చేయకుండా అయినా తాగొచ్చు. కానీ పిల్లలు క్యారెట్ జ్యూస్ని ఇష్టంగా తాగాలంటే ఇలా ఫిల్టర్ చేసి ఇవ్వండి. మనం ఇలా ఫిల్టర్ చేసినా పెద్దగా వేస్ట్ అయ్యేది ఏముండదు. ఒక 2 టీ స్పూన్ల వరకు ఈ క్యారెట్ పిప్ అనేది మిగిలిపోతుంది అంతే. కొంతమంది పిల్లలకి పాలంటే పెద్దగా నచ్చదు. అలాంటి వారికి ఇలా సింపుల్గా క్యారెట్ జ్యూస్ చేసైనా ఇవ్వచ్చు. సో ఇలా ఫిల్టర్ చేసిన క్యారెట్ జ్యూస్ని గ్లాస్లోకి తీసుకుందాం. టేస్టీగా సింపుల్గా చేసుకుని క్యారెట్ జ్యూస్ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం సెకండ్ ప్రాసెస్ని చూద్దాం. ఇది వచ్చేసి క్యారెట్ మిల్క్ షేక్ అండి. పాలతో ప్రిపేర్ చేస్తున్నాను. చాలా టేస్టీగా స్మూదీలా చాలా బాగుంటుంది. మరి ఈ క్యారెట్ మిల్క్ షేక్ని చేయడానికి ముందుగా మళ్ళీ 1 కప్పు వరకు క్యారెట్ని కట్ చేసి మిక్సీ గిన్నెలోకి తీసుకోండి. ఇందులోనే మనం తీసుకున్న కప్పుతోనే 1 కప్పు పాలను తీసుకోండి. ఇక్కడ నేను పాలను ముందుగానే వేడి చేసి చల్లటివి తీసుకుంటున్నాను. ఈ క్యారెట్ మిల్క్ షేక్ని చల్లగా తాగడానికి ఒక 4-5 ఐస్ క్యూబ్స్ని కూడా తీసుకుంటున్నాను. మీకు చల్లగా తాగడం ఇష్టం లేకపోతే ఐస్ క్యూబ్ని స్కిప్ చేసి పాల క్వాంటిటీని కొంచెం పెంచుకొనైనా తీసుకోవచ్చు. అలాగే స్వీట్ కోసం ఒక 2-3 ఖర్జూర పండ్లను తీసుకోండి. మీరు కావాలంటే ఖర్జూరకి బదులుగా తేనెనైనా బెల్లమైనా చక్కెరనైనా తీసుకోవచ్చు. అలాగే ఫ్లేవర్ కోసం ఒక 2 యాలకులను తీసుకొని మెత్తగా గ్రైండ్ చేయండి. ఇలా ఒకసారి బాగా గ్రైండ్ చేసామంటే క్యారెట్ మిల్క్ షేక్ రెడీ అయిపోయినట్లే. మీరు కావాలంటే ఈ క్యారెట్ మిల్క్ షేక్ని కూడా మనం ముందు చెప్పుకున్నట్టుగా ఫిల్టర్ చేసైనా తీసుకోవచ్చు. కానీ ఇక్కడ నేను ఈ క్యారెట్ మిల్క్ షేక్ని ఫిల్టర్ చేయట్లేదు, డైరెక్ట్గా తీసుకుంటున్నాను. అలాగే పైన కొంచెం తురిమిన క్యారెట్ తురుమును, చిన్నగా డ్రై ఫ్రూట్స్ని తీసుకుంటున్నాను. అంతే, సింపుల్గా చేసి క్యారెట్ మిల్క్ షేక్ రెడీ అయిపోయింది. చల్లగా చాలా టేస్టీగా ఉంటుంది. సో సింపుల్గా ఇంట్లోనే క్యారెట్ జ్యూసెస్ని ఎలా చేయాలో చూసాం కదా. ఈ రెసిపీస్ మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. అలాగే మీరు ట్రై చేసాక మీకు ఎలా అనిపించిందో మీ ఫీడ్బ్యాక్ని కింద కామెంట్లో షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.